యేసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీకు వందనములు. పవిత్రమైన బైబిలు గ్రంథమందలి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1వ వచనములో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ప్రభువైన యేసుక్రీస్తు పాపి అయిన మానవుని పాపభారమును తానే మోసి శిలువలో తన్ను తాను బలిగా అర్పించుకొనెను. తన అమూల్యమైన రక్తమును చిందించుటను బట్టి ఆయన యందు విశ్వాసముంచు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తమాయెను. ప్రభువైన యేసుక్రీస్తు వారి శిక్షావిధిని అనుభవించెను గనుక వారు సురక్షితముగానున్నారు. దేవుని ఉగ్రత నుండి, నరక శిక్ష నుండి, పాపపు దాస్యము నుండి ఎన్నటెన్నటికి వేరు చేయబడి ఉన్నారు. అనగా అవి విశ్వసించు వానిని తాకలేవు. ప్రభువైన యేసు శిలువలో పూర్తి చేసిన ఈ కార్యమును గూర్చి యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనములో ఈ రీతిగా చదువుచున్నాము. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమాయనని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఏ ప్రభువైన యేసుక్రీస్తు అయితే మిమ్మును దేవుని ఉగ్రత నుండి, పాప దాస్యము నుండి విడిపించుటకు తన్ను తాను అప్పగించుకొనెనో ఆయన మీ రక్షకుడును ప్రభువును కావాలని కోరుకొనరా?